Oh, precious people, I beg of you, do not miss this moment. ఓ ప్రశస్తమైన ప్రజలారా, ఈ తరుణాన్ని పోగొట్టుకోవద్దని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. Do not miss what the Spirit of the living God desires to do in your life today. జీవము గల దేవుని చిత్తాన్ని మీ జీవితంలో కోల్పోవద్దు. I have nothing to give you, nothing of myself. నేను చేసేది ఏమీ లేదు, మీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు. But I know one who has everything. He is here right now, at this very moment. కానీ ఒకరు నాకు తెలుసు, ఆయన అన్నీ కలిగిన వారు, ఆయన ఈ స్థలమందే ఉన్నారు, ప్రత్యేకించి ఈ సమయంలో. The Holy Spirit, He is more real than the air you breathe. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, నీవు తీసుకునే శ్వాస కంటే కూడా ఎంతో వాస్తవికమైన వారు. Some of you have been longing, yearning, desperate for something more. You've tried everything. You search for peace, for joy, for an answer, but your soul is still empty. మీలో చాలామంది ఆశ కలిగి ఉన్నారు, ప్రయత్నిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, మరి ఇంకేదో పొందుకోవాలని. మీకు సమాధానము, నెమ్మది, సంతోషము కావాలని ఎంతో ఆశపడుతున్నారు, కానీ ఇప్పటికి మీ ప్రాణము శూన్యముగానే ఉన్నది. You have done all that you know to do, yet something is missing. నీకు తెలిసినదంతా నువ్వు చేస్తూనే ఉన్నావు, కానీ నువ్వు ఏదో పోగొట్టుకుంటూ ఉన్నావు. Oh, my friend, if only you knew the gift of God. If only you knew the power, the presence, the overwhelming love of the Holy Spirit. ఓ నా మిత్రమా, కేవలం పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే, కేవలం పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు గ్రహించినట్లయితే, ఆయన సన్నిధిని, నింపబడి ఉన్న ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రేమను నువ్వు గ్రహించినట్లయితే. He is not an experience, he is not an emotion, he is a person and he is here. ఆయన ఒక అనుభవం కాదు, లేకపోతే ఒక ఉద్రేకం కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నారు. ఆయన ఇక్కడ ఉన్నారు. The greatest gift that God has ever given to humanity is his precious Holy Spirit. మానవునికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరము ఏమిటి అంటే ఆయన పరిశుద్ధాత్మ. Jesus himself said, "It is better for you that I go away, for if I do not go, the Comforter will not come to you." యేసుక్రీస్తు వారు స్వయంగా తానే చెప్పిన మాట ఏమిటంటే, నేను వెళ్ళని ఎడల మీకు ప్రయోజనం కలగదు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు వచ్చును. Oh, what a promise, what a gift. And yet, how many of us go through life never truly knowing him, never fully experiencing the power of his presence? We speak of him, we sing about him, but do we know him? I tell you, when the Holy Spirit moves into your life, when he truly takes control, he changes everything. ఓ ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప వరము. కానీ ఇప్పటికీ మనలో ఎంతమందిని ఆయన్ని ఇంకనూ తెలుసుకోకుండానే ఉన్నాం, ఎప్పటికీ పూర్తిగా ఆయన్ని అనుభవించకుండానే ఉంటున్నాం. ఆయన సన్నిధిని, ఆయన శక్తిని తెలుసుకోకుండానే ఉంటున్నాం. ఆయన గురించి మనం మాట్లాడుతున్నాము, ఆయన గురించి పాడుతున్నాము, కానీ ఆయన ఎరగకుండానే ఉంటున్నాము. నేను మీతో చెప్పేది ఏమిటంటే, మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం ప్రారంభించినప్పుడు, మీ జీవితాన్ని పూర్తిగా ఆయన కంట్రోల్లోనికి తీసుకున్నప్పుడు, ప్రతి పరిస్థితిని ఆయన మార్చివేస్తారు. He lifts the burdens, he breaks the chains, he heals the broken-hearted. ఆయన నీ భారాన్ని తీసివేస్తారు, నీ బంధకాలు తెంచివేస్తారు, చెదరి నీ గుండెని బాగు చేస్తారు. It with my own eyes, miracles, healings, lives transformed by his power. నేను నా జీవితంలో స్వయంగా చూశాను, అద్భుతాలు, స్వస్థతలు, జీవితాలు మార్పు చెందటం నేను చూశాను. And yet, my dear ones, the greatest miracle of all is when a sinner comes to Jesus, washed clean by the blood of the Lamb. అయినప్పటికీ నా ప్రియమైన వారలారా, అన్నిటికీ మించిన గొప్ప అద్భుతం ఏమిటంటే, ఒక పాపి ఆయన యొద్దకు వచ్చి యేసు రక్తం ద్వారా కడుగబడి శుద్ధి చేయబడటమే. Oh, if you will only yield to him today, if you will only surrender everything, your doubts, your fears, your failures, he will take your life and make it a vessel of his glory. ఈ దినము కేవలం మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకున్నట్లయితే, కేవలం ప్రతి విషయంలోనూ ఆయన చిత్తానికి లోబడినట్లయితే, మీ భయాలు, మీ సందేహాలు, మీ అపజయాలు ఆయన పాదముల చెంత ఉంచినట్లయితే ఒక మహిమకరమైన పాత్రగా ఆయన మిమ్మల్ని చేస్తారు. The Holy Spirit is calling you. Do you hear him? Will you say yes? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మీరు ఆయనతో అవును ప్రభువా అని చెప్పగలరా? The Holy Spirit is not an impersonal force, not merely an influence or a fleeting feeling that comes and goes.
పరిశుద్ధాత్మ దేవుడు ఒక అభావమైన శక్తి కాదు. అది ఒక ప్రభావం మాత్రమే కాదు, ఒక శబ్దము కాదు, అది ఒక భావము కూడా కాదు, వచ్చి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కూడా కాదు. A person, the third person of the Trinity, as real as Jesus, as real as the Father, and he desires to be known by you. ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఎంత వాస్తవికమైన వారో, యేసుక్రీస్తు వారు ఎంత వాస్తవికమైన వారో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. ఆయన త్రియేక దేవునిలో ఒకరై ఉన్నారు. కాదు, ఆయనను గురించి నీవు తెలుసుకోవాలని ఎంతో కోరుకొంచున్నారు. Oh, if only you could grasp this truth. So many have lived their entire Christian lives speaking of the Holy Spirit, singing about Him, even praying in His name, but they have never truly come into a personal, intimate relationship with Him. ఓ, కేవలం నీవు ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే అంతే చాలు. అనేక మంది క్రైస్తవులు ఈ దినాల్లో వారి జీవితాల్లో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉంటారు, పరిశుద్ధాత్మను గురించి ప్రార్థిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మను గురించి పాటలు పాడుతూ ఉంటారు. కానీ ఆయన్ని వ్యక్తిగతంగా ఒక సన్నిహితమైన సహవాసం కలిగి అనుభవపూర్వకంగా ఆయన ఎరిగిన వారుగా ఉండటం లేదు. They have never known the sweetness of His voice, the gentleness of His leading, the of His presence. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆయన స్వరంలో ఉన్న మాధుర్యాన్ని, ఆయన నడిపింపులో ఉన్న సాత్వికాన్ని, ఆయన సన్నిధిలో ఉన్న అగ్నిని వాళ్ళు గ్రహించలేరు. In the beginning, the Holy Spirit has been at work. He moved upon the face of the waters in creation. He breathed life into man. సృష్టి ప్రారంభం నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూనే ఉన్నారు. ఆయన ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉన్నది. మానవునికి జీవవాయువును నాసికారంధ్రంలో ఆయన ఊది ఉన్నారు. He anointed the prophets of old, and He came upon Jesus like a dove at His baptism. The Holy Spirit was present in power on the day of Pentecost. ఆయన పాత నిబంధనలో ప్రవక్తలను అభిషేకించారు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న సమయంలో పావుర ఆకారంలో ఆయన మీదకి వచ్చారు. పెంతెకొస్తు దినాన ఎంతో శక్తితో అపోస్తలుల మీదకి వచ్చారు. He has not changed. ఆయన ఎప్పటికీ మార్పు లేనివారు. The same Spirit that raised Christ from the dead dwells within us. క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆ ఆత్మే మనలో నివసిస్తూ ఉన్నారు. Can you even begin to comprehend what that means? The power, the glory, the very life of God Himself is within reach. దీని యొక్క అర్థం అంతటిని మీరు గ్రహించారా? దేవుని యొక్క శక్తి, మహిమ, దేవుడు స్వయంగా ఆయనే మన యొద్దకు వచ్చి నివసిస్తున్నారు. The very life of God Himself is within reach, within us, for those who will yield to Him. ఎవరైతే పూర్తిగా తమను తాము ఆయనకు అప్పగించుకుంటారో వారిలో నివసిస్తూ ఉన్నారు. Many seek power, but they do not seek the person of the Holy Spirit. Many desire miracles, signs and wonders, but they fail to understand that all these things flow from a relationship with Him. అనేక మంది పరిశుద్ధాత్మ శక్తిని మాత్రమే కోరుకుంటున్నారు. ఆయన ఒక వ్యక్తిగా చూడలేకపోతున్నారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల కోసం మాత్రమే చూస్తున్నారు. కానీ ఆయనతో సహవాసాన్ని, స్నేహాన్ని కోరుకోలేకపోతున్నారు. ఆయన సహవాసం ద్వారా మాత్రమే అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. He is not merely the giver of gifts, He is the gift. ఆయన వరాలు ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయనే ఒక వరమై ఉన్నారు. Jesus did not leave us alone. He did not ascend into heaven and abandon His people. No, He sent the Holy Spirit to be with us. యేసుక్రీస్తు వారు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టి ఆరోహణమై వెళ్ళిపోలేదు. కానీ ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి వెళ్ళారు. To dwell within us, to be our comforter, our helper, our advocate. ఆయన మనలో నివసించే ఆదరణకర్తగా, సహాయకుడుగా, ఉత్తరవాదిగా ఉన్నారు. How tragic that so many go through life as though they are orphans, as though they must struggle on their own. ఇది ఎంత విచారకరం. అనేక మంది పరిశుద్ధాత్మని ఎరుగక తాము ఒంటరివానమని, అనాథలమని భావిస్తూ ఉన్నారు. తమ భారాన్ని తామే భరిస్తూ ఉన్నారు. Must struggle on their own when the very presence of God Himself is waiting to take control. కానీ ఒక ప్రక్క పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనంలోనికి మనల్ని తీసుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. Do you know Him? Not just in name, not just in theory, but do you know Him? Have you walked with Him? Have you listened to His voice? నీవు ఆయన ఎరిగి ఉన్నావా? ఆయన పేరో లేకపోతే సిద్ధాంతపరంగా ఆయన ఏమై ఉన్నారో ఆ విషయం కాదు. కానీ ఆయనతో నడిచే అనుభవం కలిగి ఉన్నావా? ఆయన స్వరం వినే అనుభవం కలిగి ఉన్నావా నీవు? You listen to His voice. Oh, how He longs for you to know Him. He is not distant. He is not reserved for a select few. ఓ, ఆయన ఎంతగా నిన్ను కోరుకొంచున్నారు, ఎంతగా నీ కొరకు ఆశ కలిగి ఉన్నారు. ఆయన నీకెంత మాత్రం దూరంగా లేరు. అంతేకాదు, ఆయన ప్రత్యేకించబడిన కొంతమందికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. He is available to
all who will open their hearts to him, to all who will surrender. ఎవరైతే ఆయన కొరకు తమ హృదయాన్ని తెరిచి ఉంచుతారో, ఎవరైతే ఆయనకి లోబడతారో వారందరికీ కూడా ఆయన అందుబాటులో ఉన్నారు. When he becomes real to you, it changes everything. It is no longer about striving, no longer about struggling to be holy, to be righteous, to be pleasing to God. It is his power working within you, transforming you from the inside out. నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఎరిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయన నీ జీవితంలో ఒక వాస్తవికమైన వ్యక్తిగా ఉంటారో, అప్పుడు నీవు పరిశుద్ధంగా జీవించడానికి, నీతిమంతుడిగా ఉండటానికి ప్రయాసపడవలసిన అవసరం లేదు, వేసారిపోవలసిన అవసరం లేదు, ప్రయత్నించవలసిన అవసరం లేదు. అది నీ లోపల నుండి పనిచేసే పరిశుద్ధాత్మ శక్తి వలననే అది సాధ్యమవుతుంది. You from the inside out. The Holy Spirit is not a doctrine to be debated, not a theology to be studied apart from experience. పరిశుద్ధాత్మ అనేది చర్చించడానికి ఇది ఒక సిద్ధాంతం కాదు, అభ్యసించడానికి ఇది ఒక వేదాంతము కాదు. Not merely a topic to be discussed in Bible colleges and seminaries. He is వేదాంత కళాశాలల్లోనూ సదస్సుల్లోనూ నేర్చుకోవడానికి ఇది ఒక అంశం కాదు. He is alive, he is moving, and he wants to move in you. ఆయన జీవమై ఉన్నారు, ఆయన చెలించుచున్నారు, ఆయన నీలో కూడా సంచరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. When the Holy Spirit fills a person, there is no denying it. The weak become strong, the timid become bold. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో నింపబడి ఉన్నారన్నప్పుడు దాన్ని విస్మరించడానికి ఎంతమాత్రం కూడా వీల్లేదు. బలహీనులు బలవంతులుగా మార్చబడతారు, పిరికివారు ధైర్యవంతులుగా చేయబడతారు. The broken are made whole, sin loses its grip, and love, joy, and peace take its place. విరిగి నలిగిన వారు బలపరచబడ్డారు, పాపం తన యొక్క పట్టును కోల్పోయింది, ప్రేమ, సంతోషము, సమాధానము నింపబడినాయి. The work of the Spirit. It is not something we manufacture, not something we can force or imitate. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అయి ఉన్నది. అది మనం తయారు చేసుకునేది కాదు, లేకపోతే మనం బలవంతంగానో ఎవరినైనా అనుకరించో చేసేది కాదు. The supernatural work of God in the life of a surrendered believer. ఎవరైతే ఆయనకి పూర్తిగా లోబడి ఉంటారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి ఒక అద్భుతమైన పని అయి ఉన్నది ఇది. There are those who resist him, who hold back, who are afraid of fully yielding. They fear losing control, fear what others might think, fear. కొంతమంది వారి జీవితంలో పరిశుద్ధాత్మను నిరోధించే వారిగా ఉన్నారు, పూర్తిగా వారిని వారు అప్పగించుకోలేకపోతున్నారు, ఆయన కంట్రోల్లోనికి వెళ్ళడానికి భయపడే వాళ్ళుగా ఉన్నారు. Others might think, fear the unknown. But my dear friend, let me tell you, there is no safer place to be than in the hands of the Holy Spirit. ఇతరులు తమను చూసి ఏమైనా అనుకుంటారేమో అని భయపడే వాళ్ళుగా కూడా ఉన్నారు. కానీ నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉండటం కంటే శ్రేష్టమైనది, సురక్షితమైనది మరేదీ లేదు. No greater joy, no greater peace, no greater power than in surrendering completely to him. ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన చేతిలో ఉండటం కంటే మరి గొప్పదైన సంతోషమే కానీ, మరి గొప్పదైన శక్తే కానీ, మరి గొప్పదైన సమాధానమే కానీ మరెక్కడ కూడా లేదు. He will never lead you where you should not go. He will never take from you what is not for your good. Oh, if only you would trust him. If only you would let go and allow him to have his way in your life. నీవు వెళ్ళగొన్న స్థలానికి ఆయన ఎప్పుడు కూడా నిన్ను నడిపించరు. నీకు మంచిది కానిది ఎప్పుడు కూడా ఆయన నీకు ఇవ్వరు. కేవలం నీవు ఆయనను నమ్మవలెను. కేవలం ఆయన మార్గంలో నీవు నడిచి ఆయన చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. Some have said, I have tried, but I do not feel his presence. Others say, I have prayed, but I have not received the baptism of the Holy Spirit. కొంతమంది చెప్తారు, మేము ప్రయత్నించాము కానీ మేము ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. మరికొంతమంది చెప్తారు, మేము ప్రార్థించాము కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మేము పొందుకోలేదు. Let me tell you something. He is not hiding from you. He is not withholding himself from you. ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ నుంచి దాగి ఉండలేదు, మీకు దూరంగా ఆయన లేరు. He longs to fill you more than you desire to be filled. ఆయన నీ కోసం ఎంతో ఆశ కలిగి ఉన్నారు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఎంతగా ఆశపడుతున్నావో అంతకంటే ఎక్కువగా ఆయన ఆశ కలిగి ఉన్నారు. The problem is not with him, it is with us. We must come in faith. We must come with open hearts. సమస్య ఆయనతో లేదు, కానీ మనలోనే ఉన్నది. మనం విశ్వాసంతో ఆయన యొద్దకు రావాలి. అంతేకాదు మన హృదయాలు తెరచి మనం ఆయన యొద్దకు రావాలి. మనం ఆయనకి పూర్తిగా లోబడుతూ ఆయన యొద్దకు రావాలి. He will meet us in ways we cannot even begin to imagine. He is the one who empowers us to live this Christian life. మనం ఆ విధంగా చేసినప్పుడు ఆయన మనల్ని కలుసుకుని మన జీవితంలో ఎన్నడూ ఊహించని విధంగా మన కోసం ఆయన పని చేయటం ప్రారంభిస్తారు.
He is the one who empowers us to live this Christian life. Without him we can do nothing. క్రైస్తవ జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి ఆయన మనల్ని బలపరిచే వారుగా ఉన్నారు. ఆయన లేకుండా మనం విజయాన్ని సాధించలేము. Without him we are powerless against sin, powerless against the enemy. ఆయన మన జీవితంలో లేకపోయినట్లయితే పాపము ఎదుట మనం శక్తి లేని వారంగా ఉంటాము. శత్రువు ఎదుట మనం శక్తిని పోగొట్టుకున్న వారంగా ఉంటాం. Powerless to fulfill the call of God on our lives. మన జీవితంలో దేవుని పిలుపును నెరవేర్చడానికి కూడా శక్తి లేని వారంగా ఉంటాం. But with him all things are possible. With him we are more than conquerors. కానీ ఆయనలో మనకన్నీ సాధ్యమే. ఆయన ద్వారా మనం విజయ వీరులముగా ఉన్నాం. With him we walk in victory, in boldness, in divine authority. కానీ మనం ఆయనతో ఉన్నప్పుడు ధైర్యం కలిగిన వారంగా ఉంటున్నాం, విజయం కలిగిన వారంగా ఉంటున్నాం, విజయంలోనే నడుస్తున్నాం. ఆయన ద్వారా మనం దైవికమైన అధికారాన్ని కలిగి ఉంటున్నాం. Oh, how I long for you to know him. How I long for you to experience his presence in your life. ఓ, నేను ఎంతగానో కోరుకొనుచున్నాను నీవు ఆయన ఎరిగి ఉండాలని, ఆయన శక్తిని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని. Once, not just on Sundays, but every day, every moment. To walk with him, to hear his voice, to be led by him. కేవలం కొన్నిసార్లు మాత్రమే కాదు, ఆదివారం మాత్రమే కాదు, ప్రతి విషయంలో ప్రతి సమయంలో నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని నేను ఎంతగానో కోరుకొంచున్నాను.